మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ 143. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. వెంటనే వైష్ణవి లేచి, విక్రమ్ గారు నాకు చిన్న పనుంది అని చెప్పి రూమ్ నుండి బయటకి వచ్చేస్తుంది. వెళ్తున్న వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు విక్రమ్. తర్వాత తరుణ్ విక్రమ్ దగ్గరికి వస్తాడు. ఏమైంది బావా, సిస్టర్ని చంపమన్నవాడు ఎవడో తెలిసిందా అని అడుగుతాడు. తెలిసింది, ఆ రిత్విక్ వాళ్ళ ఫాదర్ అరుణ్ గుప్తా అని అనగానే, వాట్, అతను ఎందుకు సిస్టర్ని చంపమని మనుషుల్ని పెట్టాడు అని కంగారుగా అడుగుతాడు. వాడు వైష్ణవి రిత్విక్ని ప్రేమిస్తుందని అనుకుంటున్నాడు. అందులోనూ రిత్విక్ వైష్ణవిని ప్రేమిస్తున్నానని అరుణ్ గుప్తాకి చెప్పాడో లేదో తెలియదు. కానీ అరుణ్ గుప్తా మాత్రం వైష్ణవి రిత్విక్ వెనకాల పడుతుందని అనుకుని వైష్ణవిని చంపడానికి ప్రతిసారి మనుషులను పెడుతున్నాడు. అందుకే ఈసారి వాడికి ఆ ఛాన్స్ రాదు అని అనగానే, ఏం చేస్తావు బావా అని అడుగుతాడు. రేపు సాయంత్రం నేను వైష్ణవి లండన్ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక వాడికి ఎలా వార్నింగ్ ఇవ్వాలో నాకు తెలుసు. నేను వచ్చేలోగా ప్రియా జాగ్రత్త, సరేనా అని చెబుతాడు. ఓకే బావా, ఇక్కడ ఆఫీస్ గురించి నువ్వేమీ కంగారు పడకు, అలాగే ప్రియా గురించి కూడా నువ్వు కంగారు పడకు అని చెప్పగానే తర్వాత విక్రమ్ తరుణ్తో కొంచెం సేపు మాట్లాడతాడు. వైష్ణవి బయట హాల్లో కూర్చుని అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు. వైష్ణవికి తినాలని అనిపించకపోయినా మళ్ళీ విక్రమాదిత్య బాధపడతాడని ఏదో తిన్నాను అన్నట్టుగా కొంచెం తినేసి లేచి రూమ్లోకి వస్తుంది. విక్రమ్ కూడా రూమ్లోకి రాగానే వైష్ణవి విక్రమ్తో, విక్రమ్ గారు నేను ఈరోజు ప్రియా దగ్గర పడుకుంటాను అని అంటుంది. విక్రమ్ ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూసి, ఏమైంది వైషు అని అడుగుతాడు. ఏమీ లేదు విక్రమ్ గారు, ప్రియా ఎందుకో డల్గా కనిపిస్తుంది కదా, అందుకే ఈరోజు తన రూమ్లో పడుకుంటాను అని చెప్పి విక్రమ్ని మాట్లాడనివ్వకుండా ప్రియా రూమ్లోకి వెళ్తుంది. వెళ్తున్న వైష్ణవి వైపు చూసి విక్రమ్ చిన్నగా నవ్వుకుని బెడ్పై వాలిపోతాడు. వైష్ణవి రావడం చూసిన ప్రియాకి అర్థం కాక, ఏంటి వదిన ఇలా వచ్చావు అని అడుగుతుంది. అదేం లేదు ప్రియా, ఈ రోజు నుండి నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పగానే ప్రియా, అదేంటి వదిన, నువ్వు నా రూమ్లో పడుకోవడం ఏంటి అని అనగానే, ప్లీజ్ ప్రియా, నాకు ఇప్పటికే చాలా చిరాగ్గా ఉంది, నేను పడుకుంటున్నాను అని చెప్పి వైష్ణవి పడుకుంటుంది. ప్రియాకి ఏమీ అర్థం కాక కొంతసేపు వైష్ణవి వైపు చూసి తను కూడా పడుకుంటుంది. ఉదయం నిద్రలేచిన వైష్ణవికి తన పక్కన ప్రియా కనిపించదు. కొంత సమయం తర్వాత హాల్లోకి వస్తుంది. ఇంట్లో ఎవరూ కనిపించకపోయేసరికి రూమ్స్ అన్నీ వెతుకుతుంది. కానీ ఒక్కరు కూడా వైష్ణవి కనిపించడం లేదు. ఏమైంది, ఇంత పొద్దున్నే అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బయట నుండి విక్రమ్ రావడం చూసి, విక్రమ్ గారు, తరుణ్ ప్రియా మరియు మీరెక్కడికి వెళ్ళారు, తరుణ్ ప్రియా ఎక్కడా అని అడుగుతుంది. వాళ్ళకి చిన్న పనుంటే బయటకు వెళ్ళారు. ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటాడు విక్రమ్. అదేం లేదు విక్రమ్ గారు, ఎవరూ కనిపించకపోయేసరికి అలా అడిగాను అనగానే వైషు అని పిలుస్తాడు విక్రమ్. చెప్పండి విక్రమ్ గారు అని అనగానే తన చేతికి ఒక కవర్ ఇచ్చి వెళ్ళి రెడీ అవ్వు అని చెబుతాడు. వైష్ణవికి అర్థం కాక ఏంటిది అని అంటుంది. నీకోసం సారీ, నా కోసం వెళ్ళి కట్టుకుని రావా ప్లీజ్ అని అంటాడు. విక్రమ్ని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని చెప్పి వైష్ణవి వెళ్ళి ఫ్రెష్ అయ్యి విక్రమ్ ఇచ్చిన శారీని కట్టుకుని బయటకు వస్తుంది. వైష్ణవిని చూడగానే విక్రమ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. వైష్ణవి దగ్గరికి వచ్చి నుదుటిన ముద్దు పెట్టుకుని పద అని అంటాడు. వైష్ణవికి అర్థం కాక, ఎక్కడికి విక్రమ్ గారు అని అడుగుతుంది. చెప్తాను పద అని చెప్పి వైష్ణవిని బయటకు తీసుకువచ్చి ఫ్లాట్కి లాక్ వేసి వైష్ణవిని కారులో కూర్చోమని చెప్పి ఇద్దరు స్టార్ట్ అవుతారు. వైష్ణవికి ఏమీ అర్థం కావడం లేదు. విక్రమ్ తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలియక, ఎక్కడికి విక్రమ్ గారు అని అంటుంది. అరే రాక్షసి, నీకెందుకంత కంగారు, నేనేమీ నిన్ను కిడ్నాప్ చేయడం లేదు,
ఎందుకలా కార్ ఎక్కిన దగ్గర నుండి మాట్లాడుతూనే ఉన్నావు అని అంటాడు. అయ్యో విక్రమ్ గారు, నేనేదో ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలుసుకుందామని అడిగాను. అయినా మీరు ఎక్కడికి తీసుకువెళ్ళినా నేను అక్కడికి వస్తాను అని చెప్పి ఇంకా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత విక్రమ్ ఒక గుడి ముందర కారు ఆపుతాడు. వైష్ణవి బయటకు చూసి, గుడికి వచ్చామా, ఈ విషయం చెప్పడానికి మీరు ఇంతసేపు ఆలోచించారా అని అంటుంది. అవును అని చెప్పి ఇద్దరూ కలిసి కారు దిగి గుడి లోపలికి వెళ్తూ ఉంటారు. విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని గుడి లోపలికి తీసుకుని వెళ్ళి గుడిలో ఉన్న దేవుడికి నమస్కారం చేసుకోమని చెబుతాడు. వైష్ణవి కళ్ళు మూసుకుని కొంత సమయం తర్వాత కళ్ళు తెరిచి చూస్తుంది. తన పక్కనున్న తరుణ్ని ప్రియాని చూడగానే మీరు కూడా గుడికి వచ్చారా అని అడుగుతుంది. అలాగే తరుణ్ చేతిలో ఉన్న దండలు చూడగానే వైష్ణవికి అనుమానంగా, ఏంటి అన్నయ్య చేతిలో దండలున్నాయి అని మనసులో అనుకుంటుంది. ఇంతలో పూజారి గారు లోపల నుండి వచ్చి వైష్ణవి మరియు విక్రమ్ పేరు మీద పూజ జరిపిస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత ఒక బాక్స్ తీసుకుని విక్రమ్కి ఇస్తారు పూజారి గారు. వైష్ణవికి అర్థం కాక చూస్తూ ఉంటుంది. విక్రమ్ ఆ బాక్స్లో నుండి ఒక వస్తువుని తీసి వైష్ణవికి చూపించగానే వైష్ణవి షాక్ అయ్యి విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. విక్రమ్ వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైన వైష్ణవి అని అడుగుతాడు. వైష్ణవి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. అవి బాధతో వచ్చినవి కాదని విక్రమ్కి తెలుస్తుంటే విక్రమ్ చిన్నగా నవ్వి, నీ దగ్గర నుండి సమాధానం ఇంకా రాలేదు అని అంటాడు. వైష్ణవి వెంటనే నవ్వి, నాకు ఇష్టమే విక్రమ్ గారు అని అంటుంది. పక్కనున్న తరుణ్ మరియు ప్రియా కూడా నవ్వుతారు. పూజారి గారు, మీరు మంత్రాలు చదవండి అని చెప్పి విక్రమ్ తన చేతిలో ఉన్న తాళిని తీసుకుంటాడు. ప్రియా వచ్చి వెంటనే వైష్ణవి జడని వెనక్కి ఎత్తి పట్టుకుంటుంది. వేద మంత్రాల సాక్షిగా విక్రమాదిత్య వైష్ణవి మెడలో దేవుడి సన్నిధిలో 3 ముళ్ళు వేస్తాడు. వైష్ణవి అలాగే కళ్ళు మూసుకుని ఆ క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తూ ఉంటుంది. కానీ ఇంత సడన్గా విక్రమాదిత్య ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడో వైష్ణవికి అర్థం కాదు. కానీ అవన్నీ ఆలోచించాలని ఇప్పుడు అనుకోవడం లేదు వైష్ణవి. తన జీవితంలో జరిగే ఇంత మంచి శుభకార్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన మనస్సు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వెంటనే తరుణ్ మరియు ప్రియా వాళ్ళ చేతిలో ఉన్న దండలని విక్రమ్కి ఇస్తాడు. విక్రమ్ వైష్ణవి మెడలో తాళి కట్టిన తర్వాత పూజారి గారు ఇద్దరిపైన అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. తరుణ్ మరియు ప్రియా కూడా తమ చేతిలో ఉన్న పూలను విక్రమ్ మరియు వైష్ణవిపై వేస్తారు. తరుణ్ నవ్వుతూ ప్రియా వైపు చూసి, నెక్స్ట్ మనదే అని అంటాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ప్రియా తరుణ్ అలా అనగానే భయం వేసి, ఏంటిప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని కంగారుగా అడుగుతుంది. చెప్పు, ఇప్పుడే చేసుకోమంటే వెంటనే చేసుకుంటాను అని అంటాడు తరుణ్. అమ్మో, ఇతను నిజంగానే చేసుకునేటట్టున్నాడు అని వెంటనే వైష్ణవి పక్కకి వెళ్ళిపోతుంది ప్రియా. తరుణ్ నవ్వుకుంటూ ప్రియా వైపు చూసి వెంటనే విక్రమ్ వైపు చూస్తాడు. వైష్ణవి మరియు విక్రమాదిత్య ఇద్దరు కూడా దండలు మార్చుకుని పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత పూజారి గారు వైష్ణవి మరియు విక్రమాదిత్యని ఇద్దరిని గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళి ముందుగానే విక్రమాదిత్య చెప్పి ఉంచడం వలన శివుడికి అన్ని రకాల పువ్వులతోనూ అలాగే పంచామృతాలతోనూ ఇద్దరి చేత అభిషేకం చేయిస్తారు పూజారి గారు. అలా విక్రమ్ మరియు వైష్ణవి ఇద్దరూ కలిసి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే ఇద్దరి మనసులలో చెప్పలేనంత సంతోషం వస్తుంది. ఆ క్షణం ఇంకేమీ అవసరం లేదు అని అనిపిస్తుంది ఇద్దరి మనసులకి. వైష్ణవి ఆనందం అయితే చెప్పక్కర్లేదు. తను ఎంతో ప్రేమించిన ప్రాణమైన తన ప్రాణసకుడు తనని పెళ్లి చేసుకున్నాడు అని అనుకోగానే వైష్ణవి పెదవులపై చిరునవ్వు చెరగడం లేదు. అలా విక్రమ్ మరియు వైష్ణవి ఇద్దరూ కలిసి ఎంతో భక్తితో పరమశివుడికి అభిషేకం చేస్తారు. తర్వాత పూజారి గారు ఇద్దరిని ఆశీర్వదించి, ఎప్పటికీ ఆ పరమేశ్వరుడి దయ వలన మీకు మంచి జరుగుతుంది,
పెళ్లి చేసుకున్న వెంటనే ఇలా శివుడికి రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకం అన్నీ చేయడం వలన మీరు ఏం కోరుకున్నా అది జరుగుతుంది అని పూజారి గారు చెబుతారు. విక్రమ్, వైష్ణవి ఇద్దరు పూజారి గారికి మరొకసారి ఆశీర్వాదం తీసుకుని విక్రమ్ పూజారి గారికి చాలా ఎక్కువగా సంభావన ఇచ్చి ఇద్దరూ కలిసి బయటికి వస్తారు. విక్రమ్, వైష్ణవి బయటకు రాగానే తరుణ్ మరియు ప్రియ ఇద్దరు కూడా వాళ్ళకి కంగ్రాట్స్ చెబుతారు. తర్వాత నలుగురు కలిసి కొంతసేపు అక్కడే ఫొటోస్ తీసుకొని చాలా సంతోషంగా ఫ్లాట్కి స్టార్ట్ అవుతారు. వైష్ణవి విక్రమ్ భుజం చుట్టూ చేతిని వేసి అలాగే విక్రమ్ భుజంపై పడుకుని కళ్ళు మూసుకుంటుంది. విక్రమ్ కూడా సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని నిన్న జరిగింది గుర్తుకు తెచ్చుకుంటాడు. నిన్న తన ఫ్లాట్కి పక్కనున్న ఆమె రావడంతో విక్రమ్కి కొంచెం అనుమానంగా అనిపిస్తుంది. అందుకే తన రూమ్లోకి వెళ్ళి వర్క్ చేయకుండా ఆమె ఏం మాట్లాడుతుందో అని చూస్తూ ఉంటాడు. వైష్ణవితో ఆ పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే విక్రమ్కి చాలా కోపంగా అనిపిస్తుంది. అందులోనూ వైష్ణవి ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తను బాధపడుతుంటే ఆమెపై ఇంకా కోపం పెరిగిపోతుంది విక్రమ్కి. కానీ దానికి వెళ్ళి సమాధానం చెప్పినా కూడా రేపన్న రోజు వేరే వారు కూడా వచ్చి అలాగే అడిగితే అని అనుకోగానే విక్రమ్ దీనికిక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకుంటాడు. తన వైష్ణవి ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర తల వంచుకోకూడదని అనుకుంటాడు విక్రమ్. అది తన వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని అనుకుని అప్పటికప్పుడు వైష్ణవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అందుకే ఆమె వెళ్ళిపోయిన తర్వాత వైష్ణవి బాధపడుతుంది అని తెలిసినా కూడా బయట పనుందని చెప్పి బయటకు వచ్చి డైరెక్ట్గా శివాలయానికి వచ్చి అక్కడున్న పంతులు గారితో మాట్లాడతాడు. రేపు ఉదయమే వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని, మంచి ముహూర్తం చూడమని చెప్పి ఇద్దరి పేర్లు మరియు డీటెయిల్స్ పంతులు గారికి చెబుతాడు. పంతులు గారు విక్రమాదిత్య, వైష్ణవి పేర్లను చూసి రేపు ఉదయం మీ ఇద్దరి పేర్లపై మంచి ముహూర్తం ఉంది బాబు అని చెబుతాడు. వెంటనే విక్రమ్ ఆ ముహూర్తం ఖాయం చెయ్యమని చెప్పి అలాగే పూజకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకురమ్మని చెప్పి పూజారికి డబ్బులిస్తాడు. అలాగే ఆ రోజు నైట్ తరుణ్తో కూడా వైష్ణవిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి ఉదయమే వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ చూడమని చెబుతాడు. అంతేకాకుండా ప్రియాకి కూడా చెప్పమని చెబుతాడు. ఎందుకంటే విక్రమ్కి తెలుసు వైష్ణవి వాళ్ళ అన్న మాటలు విని తనని తప్పకుండా దూరం పెడుతుంది అని అనిపిస్తుంది విక్రమ్కి. అందులోనూ వైష్ణవి తన రూమ్లో పడుకోను అన్నప్పుడే విక్రమ్కి తన అనుమానం బలపడుతుంది. తప్పకుండా తనని దూరంగా ఉంచాలని అనుకుంటుంది. అందుకే తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని అనిపిస్తుంది విక్రమ్కి. ఉదయమే లేచి ప్రియా మరియు తరుణ్ ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. విక్రమ్ కూడా తనకి కావలసిన థింగ్స్ అన్నీ తీసుకువచ్చి వైష్ణవికి చెప్పకుండా తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని వైష్ణవితో కలిసి గుడికి వెళ్తాడు. ఇలా విక్రమ్ ఆలోచిస్తూనే ఫ్లాట్కి చేరుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా సర్ప్రైజ్ నచ్చినట్టుంది. మీరు కోరుకుంటున్నట్లుగానే వైష్ణవి మరియు విక్రమాదిత్యకి పెళ్ళైపోయింది. ప్లీజ్ కామెంట్స్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.